మ్యూట్లో ఉన్నారు. ఓకే మేడం. మస్తాన్ గారు, దశాబ్దాలుగా రాని ఊపు కూటమి ద్వారా బీజేపీకి ఏమైనా వస్తుంది అనుకోవాలా? ఎందుకంటే తెలంగాణలో ఏ విధంగా బీజేపీ కొద్దిగా బలపడుతుందో ఏపీలో అది సాధ్యం అంటారా, అది కూటమిలో ఉండి? అదే, గుడ్ మార్నింగ్ అండి ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు ప్రైమ్ మినిస్టర్. బీజేపీ ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఇప్పటికి కూడా కర్ణాటకలో తప్ప సౌత్ లో పట్టు దొరకలేదు ఇంకా. తెలంగాణలో చూస్తే కొద్దిగా ఉంది, తమిళనాడులో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా కూడా అంతగా ఆదరణ లభించట్లేదు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ లో కూడా గతంలో 1989 వాజ్పేయి గారు ఉన్నప్పుడు కొంత బలపడిన మాట వాస్తవం. కానీ అక్కడ ఆ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది నాయకులతో సంబంధాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ వచ్చిన ఊపుని కంటిన్యూ చేయలేక చతికిలు పడిపోయారు. దానికి చాలా మంచి ప్రత్యామ్నాయంగా కూడా బీజేపీకి సంబంధించి కూడా చూసిన పరిస్థితి ఉంది ఆ రోజు. ఆ తర్వాత ఏంటంటే మన ఈ పొత్తు పెట్టుకున్న తర్వాత వాళ్ళ మీద ఆధారపడటం తప్పితే సొంతంగా ఎదగడానికి ప్రయత్నాలు కన్నా లక్ష్మీనారాయణ గారు, సోము వీర్రాజు గారు ఉన్నప్పుడు కూడా కొన్ని ప్రయత్నాలు జరిగాయి, కానీ అంత పట్టు దొరకలేదు. పొత్తు పెట్టుకుంటే మాత్రమే అది గెలిచే పరిస్థితి, ఇండివిజువల్గా గెలిచే పరిస్థితి చాలా తక్కువగా ఉంది. మీకు గతంలో అప్పుడు చూసినట్టయితే కృష్ణరాజు గారు కానీ గతంలో చాలా మంది మంత్రులుగా కూడా చేశారు, వెస్ట్ గోదావరి నుంచి కానీ అట్లా చాలా బలపడింది ఆ ప్రాంతాల్లో. కొన్ని పాకెట్స్ ఉన్నాయి బీజేపీకి సంబంధించి, విశాఖపట్నంలో కానీ అట్లాగా. అయితే ఆ తర్వాత అది కంటిన్యూ చేయలేకపోయిన మాట వాస్తవం. ఇప్పుడు కూడా 2014లో వైఎస్ఆర్సీపీతో వెళ్ళినప్పుడు, తర్వాత 2019లో ఇండివిజువల్గా పోటీ చేసినప్పుడు ఆ పార్టీ పరిస్థితి కూడా చూసాం. ఎందుకంటే ఎక్కడా కూడా డిపాజిట్లు కూడా తక్కువ 2019లో చూస్తే. ఇప్పుడు మళ్ళీ 2024లో పొత్తు పెట్టుకున్న తర్వాత ఏ విధంగా ఎమ్మెల్యే స్థానాలు కావచ్చు, ఎంపీ స్థానాలు కావచ్చు బలపడిన పరిస్థితి. సో వాస్తవంగా మన ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పరిస్థితి ఇప్పుడు అర్థం పడుతుంది. పొత్తు పెట్టుకుంటే మాత్రమే అది ఏదో ఎంతో కొంత స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు కనపడుతుంది. కానీ ఇప్పుడు కొంత కాన్సన్ట్రేట్ చేస్తుంది, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉండటం కానీ, లేకపోతే ఎంపీలు ఉండటం కానీ, పైన బలపడటం కానీ, ఇక్కడ ఆ నిధులు కేటాయింపులు కానీ, లేకపోతే కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఆంధ్రప్రదేశ్కి మద్దతుగా, నిజానికి ఆంధ్రప్రదేశ్కి మద్దతుగా వాళ్ళు పెద్దగా ఏం చేయట్లేదు. నిజానికి ఇంత డిపెండెన్సీ సర్కార్ అయినా కూడా ఆంధ్రప్రదేశ్ అంటే బీహారు, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మనకి అంత ఎక్కువగా వస్తున్న పరిస్థితి లేదు. కానీ కొంత మెరుగు, గతంలో 2014-19తో పోలిస్తే కొంత మెరుగ్గా ఉందన్నమాట. సో దానివల్ల ఏంటంటే అది విస్తృతంగా నరేంద్ర మోడీ గారికి ఉన్న ఇమేజ్ని కొంత ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తాం. అయితే ఇక్కడ ఒకటి చెప్తా, నేను మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది ఏంటంటే బీజేపీకి అటు ప్రతిపక్షం కానీ, అధికార పక్షంలో ఉన్న జనసేన కానీ, తెలుగుదేశం కానీ దాదాపు లొంగిపోయి ఉన్న పరిస్థితి అయితే చెప్పాలి. అది కోఆర్డినేషన్ అంటారు కానీ దాదాపు చూడండి, మనకి రాజ్యసభ సభ్యులుగా ఏదైనా ఖాళీ వస్తే అడిగి అడగకుండా అసలు ఎంత పెద్ద నెగోషియేషన్స్ పెద్దగా జరగవు. ఒక ఫోన్ కాల్తోనే ఒక రాజ్యసభ మెంబర్స్ తీసేసుకునే పరిస్థితి, శాసన మండలి కావచ్చు, ఏవైనా కావచ్చు. పొత్తు ధర్మం అనేది వేరు, బైండ్ ఓవర్ ఉండటం వేరు. సో అలాంటి పరిస్థితి. అదే కాదు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు అసలు వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు అనమాట. అడిగి అడగకుండానే మాకేమన్నా కావాలా మద్దతు అన్నట్టుగా ఉంటుంది వైఎస్ఆర్సీపీ కూడా. బేషరతు మద్దతు, బయట ప్రజలకేమో చెప్తా ఉంటారు వచ్చి మేము కేంద్రం మెడలు ఉంచుతామని, కానీ అక్కడికి వెళ్ళంగానే వీళ్ళ మెడకాయలు ఉండిపోతాయి. సో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు గతంలో ఒక కామెంట్ చేశారు, ఆయన తెలుగు కాంగ్రెస్ పార్టీగా కాదు ఇండివిజువల్గా ఒక కామెంట్ చేశారు. భారతీయ జనతా పార్టీకి ఇక్కడ బలపడాల్సిన అవసరం లేదు, రాజ్యసభ సభ్యులు కావచ్చు, లోక్సభ సభ్యులు కావచ్చు, 25 మంది 11 మంది వాళ్ళ పార్టీలో ఉన్నట్టే. అది నిజం కూడా. మన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా అది మనకు స్పష్టంగా కనిపించింది. గతంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి, ఇప్పుడు కనిపించింది. ఇప్పుడు ఏంటంటే చూడండి, తెలుగుదేశం పార్టీతోనే కాదు, వాళ్ళ నెగోషియేషన్స్ వైఎస్ఆర్సీపీతో కూడా జరుగుతూ ఉంటాయి ఎప్పుడు కూడా. అది బయటికి కనపడకపోవచ్చు. ఎందుకంటే ఇవాళ నడ్డా గారు వచ్చి అక్కడ మాట్లాడిన పరిస్థితి ఉంది. విశాఖపట్నంలో మాట్లాడితే ఆయన ఏం చెప్తా ఉన్నారు, మొత్తం గత ప్రభుత్వం అవినీతి అంటారు. పెద్ద అక్కడ ఢిల్లీలో పెద్ద మద్యం కుంభకోణం చిన్న మద్యం కుంభకోణం జరిగితేనే అక్కడ మొప్పతుప్పులు పెట్టి అక్కడ ఉన్న సీఎంని లోపలేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ చూడండి, ఒక్క కామెంట్ కూడా చేయడు ఆయన.
చిన్న కామెంట్ కూడా అవును సార్. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జస్ట్ ఒక అవినీతి అనే దాంతో వెళ్ళిపోతారు. అంటే అటు వాళ్ళు జగన్ కూడా కావాలన్నమాట. జగన్ కూడా వాళ్ళకి కావాలి, జగన్ గారు కూడా వాళ్ళకి కావాలి. ఇటు చంద్రబాబుతో కూడా ఉంది. చంద్రబాబు గారు కూడా వాళ్ళకున్న పరిస్థితుల దృష్ట్యా అదేంటండి వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ ఎట్లా తీసుకుంటారు, అతను అవినీతి ఆరోపణలు ఉన్నాయనే పరిస్థితి లేదు. వాళ్ళు కూడా మెదలకుండా ఉండాల్సిన పరిస్థితి. ఆ విధంగా కంట్రోల్ చేసే సత్తా భారతీయ జనతా పార్టీ సంపాదించింది. ఇక్కడ ఉన్న నాయకులు కూడా అదే విధంగా వాళ్ళకి లొంగి ఉండాల్సిన పరిస్థితి కనపడతాం. ఎందుకంటే ఎక్కడా కూడా మీరు చూడండి, విశాఖపట్నం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం కూడా మెడికల్ కాలేజీలో నేను నిరాహార దీక్ష చేస్తానంటాడు, కానీ అది కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఎక్కడ ఆయన నిరాహార దీక్షలు కానీ, పోరాట పటిమ కానీ, ప్రత్యేక హోదా ఇవ్వలేదని కానీ ఎక్కడ మాట్లాడ్డా ఆయన. ఈ చంద్రబాబు గారు సరే అప్పుడు ఆయన 2019లో కొంత ప్యాకేజీ అక్కడ విడిపోయినప్పుడు ఆ సర్కార్లో నుంచి వాళ్ళు బీజేపీ వైదొలిగినప్పుడు మాత్రమే కొంత దీక్షలు అవి చేశారు తప్పితే ఎక్కడా కూడా కేంద్రానికి సంబంధించి పోరాడి అక్కడ బీజేపీ బీహార్కి ఎక్కువ ఇస్తున్నారని మాకు ఎందుకు ఇవ్వట్లేదు అనే విధంగా పోరాటం ఏమీ లేదు. జస్ట్ వాళ్ళు అడగటం, వీళ్ళు ఇవ్వటం, వాళ్ళు ఏదైనా చెప్తే ఊగొట్టు రావటం తప్పితే మనకి పోరాడి సాధించుకొని ఇది తీసుకొచ్చాం. ఇప్పుడు కూడా చూడండి, ఇప్పుడు 14 నెలలు అయింది, 15 నెలలు అయింది. విశాఖపట్నం ఎన్నైంది గొడవ. విశాఖపట్నం ఎప్పుడూ చెయ్యం, ప్రైవేటీకరణ చెయ్యం, అది ఆంధ్రప్రదేశ్కి సెంటిమెంటు అనేది గట్టిగా అడిగి దాన్ని సాధించుకునే పరిస్థితి ఉందా? పోలవరం కేంద్రం కట్టాలి, ప్రతిసారి మనం అక్కడికి వెళ్ళి డబ్బులు అడుగు అక్కడ వెళ్ళి బెగ్ చేయాల్సిన పరిస్థితి వాళ్ళదే కదా అసలు బాధ్యత. అంటే ఏంటంటే ఇక్కడ ప్రతిపక్షం మాట్లాడదు, అధికార పక్షం కూడా మేము ఎన్డీఏ పక్షంలో ఉన్నాం కాబట్టి ఎక్కువ మాట్లాడలేదు. సో ఇక్కడ పోరాటాలు చేసేవాళ్ళు బీజేపీ మీద ఏం లేదు. అంటే ఏంటంటే రేపు 29 ఎలక్షన్స్లో అయినా కూడా చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్నారు. అవసరమైతే చంద్రబాబు గారు కానీ లేదంటే తెలుగుదేశం పార్టీ కానీ ఏదైనా ఎక్కువగా అంటే వాళ్ళ పొత్తు అడిగినంత సీట్లు ఇవ్వకపోతే రేపొద్దున వాళ్ళకు కూడా ఇగో మాకు ప్రత్యామ్నాయం జగన్ ఉన్నారని చెప్పడం, జగన్ గారికి కూడా నువ్వు కాకపోతే మళ్ళీ వెళ్ళిపోతుంది ఇగో ఇక్కడ ఉందనే చెప్పడం. అంటే ఆ నెగోషియేషన్స్ అట్లా కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక్కడ. దానిలో ఎటువంటి సందేహం లేదు. అందుకనే వీళ్ళు కూడా వీళ్ళకున్న మరి కేసులు కావచ్చు, లేకపోతే వాళ్ళకున్న అనుబంధాలు కావచ్చు, తెర వెనుక అనుబంధాలు కావచ్చు, తెర ముందు అనుబంధాలు కావచ్చు, ఎక్కడా కూడా బీజేపీని ఆ విధంగా ప్రశ్నించే పరిస్థితి కానీ కనీసం నిలదీసే పరిస్థితి కానీ ఇక్కడైతే కనపడతలేదు. సో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని భారతీయ జనతా పార్టీ ఇక్కడ బలపడినా బలపడకపోయినా కూడా ఏదో ప్రయత్నం చేస్తుంది. కానీ సో వాళ్ళకి ఎటు వీళ్ళిద్దరూ కూడా సపోర్టివ్గానే ఉంటారు కాబట్టి ఆ భరోసా వాళ్ళకు ఉంది. అందుకని ఆ జనసేన మధ్యలో ఏంటంటే జనసేనకు సంబంధించి కూడా ఆయన క్రౌడ్ పుల్లర్గా ఉన్నారు. ఫ్యూచర్లో ఏంటంటే 60-75 సీట్లు అడగటం, వాళ్ళు ఇవ్వకపోతే వీళ్ళు ఉన్నారని చెప్పడం, ఆ విధంగా వాళ్ళు బార్గెనింగ్ కెపాసిటీస్ కూడా పెంచుకొని అవసరమైతే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేసే వ్యూహం కూడా భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తుంది. ఓకే, దానిలో ఎటువంటి సందేహం లేదు. రైట్. రవికిరణ్ గారు ఏమంటారు? విశ్లేషకులు చాలా విషయాలు మాట్లాడారు. ఇంటర్నల్గా ఏమైనా జరుగుతుందా అంటే ఎవరితో అక్కడ చెడిపోకుండా అందరితో మంచిగా ఉంటూ మంచి స్నేహాన్ని కొనసాగిస్తుందా? సో ఏపీ రాజకీయం పైన బీజేపీ జాతీయ నాయకత్వం ఏ విధంగా ఫోకస్ పెట్టింది? నిజంగా మీకు బలం ఉంటే సరిపో